హీరా గోల్డ్ అధినేత నౌహీర్ షేక్ ఈడీ ఇచ్చిన నోటీసులకు హాజరు కాకపోవడంతో బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఈడీ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరు కావాల్సిన రోజు సుప్రీంకోర్టులో విచారణ ఉందని, అందుకే హాజరు కాలేకపోతున్నానని హీరా తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని, అందుకే తనను అడ్డుకునేందుకే ఎంఐఎం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. వారు చేస్తున్నటువంటి వ్యాపారం ఆపాల్సిన అవసరం లేదని, ఆఫీసులు మూసించాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు అన్ని ఆఫీసుల్ని తెరిచి ఇన్వెస్టర్స్కు అందుబాటులో ఉండమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆవిడ ఆఫీసులన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఓపెన్ చేసేసారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ చేశారు. సుప్రీంకోర్టులో ప్రతి అడ్జర్న్మెంట్కి ప్రతిరోజు ఎప్పుడు ఏ సమయంలో సుప్రీంకోర్టులో మ్యాటర్ వచ్చినా ఆవిడ ప్రతి అడ్జర్న్మెంట్కి అపీర్ అయ్యి ప్రొసీడింగ్స్ని ఫాలో అయ్యారు. మేము వీఆర్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ అవర్ పొజిషన్. ఎటువంటి పొజిషన్ డిస్టర్బ్ చేసేసేసి ఈ ఎలక్షన్స్ టైంలో ఈవిడ కోర్టులు డిపాజిట్ చేస్తారని అమౌంట్ చేయకుండా చేసి ఫెయిల్యూర్ చేసి ఇబ్బందులు గురి చేయాలని మాలఫైడ్ చేస్తున్నటువంటి వ్యవహారాలకి ఈడీ తోడ్పడుతుందనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈడీ ఒక ఇండిపెండెంట్ అథారిటీ అయ్యింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇలా చేయకూడదు. బట్ వారు చేస్తున్న